నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అప్సరా హత్య కేసులో కోర్టు తీర్పు, పూజారి సాయి కృష్ణకి జీవిత ఖైదు. సికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొన్న కారు, 2 మృతి. మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో చికిత్స. నిర్మల్లో ఆశా వర్కర్ల ఆందోళన, అక్రమ అరెస్టులు చేయడంపై నిరసన. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. బెట్టింగ్ యాప్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్లపై స్పందించారు. బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని తెలంగాణ సీఎం అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం పేర్కొన్నారు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ల నిరోధానికి నిషేధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగినట్లు తెలుస్తోందని సీఎం అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ ప్రచారం కల్పించిన వారిని విచారిస్తున్నట్లు చెప్పారు. ప్రచారం కల్పించిన వారిని విచారించడంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు కాదని ఆయన అన్నారు. సిట్ ఏర్పాటు చేసి వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్న చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బెట్టింగ్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ రమ్మీ, వీటికి సంబంధించిన విషయాల మీద కంటిన్యూస్గా సభలో చర్చ జరగడం, బయట ఆందోళనకరమైన పరిస్థితులు ఉండడం. సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ఆన్లైన్ బెట్టింగ్ మీద, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద, ఆన్లైన్ రమ్మీ గేమ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పేదలకు తీరని నష్టం జరుగుతుంది. పేదలు ఈ బెట్టింగ్ యాప్లతో బలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రకరకాల ఆందోళనలు చేపట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అధ్యక్ష గత ప్రభుత్వమే 2017లో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది. చట్టం చేశాం కానీ దాన్ని పకడ్బందీగా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది. అందుకే అధ్యక్ష తమరి ద్వారా ఇది పక్క రాష్ట్రాలు, దేశము, ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు, రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ ఈ యాప్లు కానీ లేకపోతే
ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో, ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో, దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు, ప్రోత్సహించారు, ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా రైట్, మొత్తంగా ఇటు ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కొంత సీరియస్గానే ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఈరోజు అసెంబ్లీలో కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, దీనికి ఏ విధంగా సంబంధం ఉన్నా కానీ వాళ్ళపై చర్యలు తీసుకుంటామంటూ ఆయన పునరుద్ఘాటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే ఇటీవల కాలంలో అనేక మంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నటువంటి తరుణాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చ పెట్టడం కావచ్చు, వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అంటే ఇప్పటి నుంచైనా కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటి భూతం నుంచి ఇటు యువతని కావచ్చు, ఎవరైతే దీనికి బలవుతున్నారో వాళ్ళని కాపాడేటువంటి ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది అనుకోవాలా? ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. పోలీసులు ఇదివరకే అనేక స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే సెలబ్రిటీలకు సంబంధించి కావచ్చు, ఎవరైతే యాప్స్ ను ప్రమోషన్ చేశారో వారి మీద ఇప్పటికే యాక్షన్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది, వారిని విచారించడం జరిగింది, వారి మీద కేసులు పెట్టడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఏ విధమైన శిక్ష వేయాలన్న దాని మీద ఇప్పటికే పోలీసులు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ప్రభుత్వం దీనికి సంబంధించి చాలా సీరియస్ గా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా దీనికి సంబంధించి సీరియస్ గా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కావచ్చు, లేకుంటే ఇతర బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఏవైతే ఆన్లైన్ లో జరుగుతున్నాయో, రమ్మీ కావచ్చు, ఇతర ఏవైతే గేమ్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కి ఎవరు లీడ్ తీసుకుంటారన్నది ఇంకా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే ఇది చాలా సీరియస్ అయిన విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక పదుల సంఖ్యలో ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ మీద తమ ప్రాణాలని ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఉంది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోషన్ చేస్తున్న వాళ్ళు చేస్తున్న దాన్ని అందరూ ప్రలోభాలకు గురైపోవడం జరిగింది. తద్వారా యువత కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక మంది అప్పుల బారిన కూరుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం దీనిలో చాలా సీరియస్ గా ఉంది, కఠిన చర్యలు తీసుకోబోతుంది. అందుకోసమే ముందుగా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ సంబంధించి ఎవరైతే సెలబ్రిటీలు ప్రమోషన్ చేశాడో వారి మీద ముందుగా కేసులు బనాయించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే మనకి చూసాం పలువురు సెలబ్రిటీలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇటు సినీ ప్రముఖులు ఉన్నారు, అదేవిధంగా మనకి యూట్యూబర్స్ లో కూడా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక క్రికెట్ లో ఉన్న వారు కూడా ఉన్నారు. ఇట్లా ఒకరొకరుగా చాలా మంది వీటిని ప్రమోషన్ చేయడం జరిగింది. సో వారందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ యొక్క పరిధి ఏదైతే ఉందో ఈ పరిధి తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడం, దేశవ్యాప్తంగా కూడా ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటివరకు ఎవరైతే సెలబ్రిటీలను కావచ్చు, ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళందరినీ కూడా మరోసారి విచారించబోతున్నారు. అందరినీ కూడా మరోసారి సిట్ తన నోటీసులు ఇచ్చి తమ కార్యాలయానికి పిలుస్తుంది. ఆ తర్వాత ప్రమోషన్ సంబంధించి ఎవరు దీన్ని ప్రమోషన్ చేశారు, ప్రమోషన్ ఇంకా ఉన్న సంస్థలు ఏంటి, వారి మీద కూడా కఠిన చర్యలు ఉండబోతున్నాయి. అయితే కేవలం ఇది తెలంగాణ రాష్ట్రానికే కాదు, పక్కన ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో ఎవరైతే ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహిస్తున్న వారు, నడిపిస్తున్న వారు, వాటి మీద అందరి మీద చర్యలు తీసుకునే దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. మరి ఆ దిశగా ఇప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే కనుక చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు, అందులో ప్రముఖులు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రముఖుల వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది, వారి మీద ఏ విధమైన శిక్షలు ఉండబోతున్నాయి, వారికి ఏ విధంగా విచారణ జరగబోతున్నాయి కూడా చూడాల్సిన అవసరం ఉంది విజయ్. మరోవైపు చూసుకుంటే కనుక పోలీసులు మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదన్న విధంగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా దాదాపుగా 6 మంది సెలబ్రిటీలని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది, వారితో విచారణ జరిపించడం జరిగింది. అదేవిధంగా వారి నుంచి వచ్చిన ఏవైతే సమాధానం ఉన్నాయో వాటన్నిటిని తీసుకుని కోర్టుకు ముందు కూడా వెళ్ళడం జరిగింది, కోర్టు కూడా వివరించడం జరిగింది. వారి కోర్టు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం
ఇక పోలీసులు కూడా వ్యవహరించబోతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే సిట్ వేసిందో ఈ సిట్ కి ఎవరు లీడ్ వహించబోతున్నారు, ఏ అధికారి ఐపీఎస్ నియమించబోతున్నారు కూడా చూడాలి. ఈ సిట్ లో ఎంతమంది బృందం ఉండబోతున్నారు కూడా చూడాలి. సిట్ పరిధి ఏ విధంగా ఉండబోతుంది, కేవలం సెలబ్రిటీలనా లేకపోతే సెలబ్రిటీలు ప్రమోషన్ చేసేందుకు ఏ సంస్థలు అవుతున్నాయి ఆ సంస్థల మీద తీసుకుంటారా, ఆ సంస్థలు రాష్ట్ర పరిధిలో ఉంటే ఏ విధంగా ఉంటాయి, రాష్ట్రేతర పరిధిలో దేశ వ్యాప్తంగా ఉన్న వాటి మీద ఏ విధంగా ఉండబోతుంది, ప్రపంచ దేశాల్లో ఉంటే వాటి మీద ఏ విధమైన చర్యలు ఉండబోతాయి అనేది కూడా ఒక రూల్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజుల్లో ఈ సిట్ కి సంబంధించి అంటే అసెంబ్లీ ముగిసిన తర్వాత ఈ సిట్ ఏర్పాటు చేయబోతారు. ఈ సిట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు, టీం ఎంత ఉండబోతుంది, వీటి పరిధి ఏంటి, వీటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది కూడా త్వరలో ఖరారు చేయబోతున్నారు. విజయ్, ఇటు ఎవరైతే దీన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే కాకుండా అసలు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారంటే ఈ మూలాన్ని వెతికి పట్టుకుంటే బాగుంటుందేమో కదా, దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా శ్రీనివాస్? ఖచ్చితంగా, ఎందుకంటే సిట్ ఏర్పాటు చేసింది అందుకు. ఎందుకంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం లోతుగా వెళ్ళి దీన్ని పరిశీలిస్తుంది. కేవలం ప్రమోషన్ చేసిన వారు, కేవలం పైకి కనిపిస్తున్న వారు, తెర మీద కనిపించిన వారే, కానీ దాని తెర వెనుక ఉన్న వాళ్ళు సంస్థలు ఏవైతున్నాయో ఆ సంస్థల మీద ముందుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటి మీద ముందుగా విచారణ జరపబోతున్నారు. ఎందుకంటే ప్రమోషన్ చేస్తున్న వారు వాళ్ళకి సంబంధించి వాళ్ళ మనీ కోసమో తర్వాత ఇన్కమ్ కోసమో వాళ్ళు చేస్తుంటారు. సో దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు పని కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వల్ల చాలా మంది వారి ప్రలోభాలకు లోనై వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఎవరైతే దీన్ని ప్రమోషన్ చేసుకుంటూ దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో వాటి మీదనే ప్రధానంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుగా వారి మీద చర్యలు ఉండబోతున్నాయి. లోతుల్లోకి వెళ్తారు, ఎవరు దీని వెనుక ఉన్నారో, ఎక్కడి నుంచి నడుస్తున్నాయి. ఎందుకంటే చాలా బెట్టింగ్ యాప్స్ మనకి చైనా నుంచి వస్తున్న బెట్టింగ్ చాలా ఉన్నాయి. సో వాటి మీద ఆ యాప్స్ మీద కూడా చర్యలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే భారత్ చైనాల మధ్య ఏ విధంగా వారు జరుగుతుందో మనం చూసాం. సో ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వము. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి మీద యాక్షన్ ఖచ్చితంగా ఉండబోతుంది. అందులో ఎంత పెద్దవారైనప్పటికీ కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పేర్కొనడం జరిగింది. విజయ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఉగాదిలోపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంపికపై స్పీడ్ పెంచింది బీజేపీ. ఇందులో భాగంగా రాష్ట్రం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో 3 ఎంపీలు ఉన్నారు. ఇందులో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. ఈటల రాజేంద్ర పేరు ముందు వరుసలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు మంత్రిగా పనిచేశారు. పార్టీలో విభేదాలతో కారు దిగి కాషాయ దళంలో చేరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ గారు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే మొత్తంగా బీజేపీ తెలంగాణ
రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమితులవుతారనేటువంటి ఒక ఉత్కంఠ కేవలం బీజేపీలోనే కాదు, ఇటు రాష్ట్ర ప్రజల్లో కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రధాన పార్టీగా బీజేపీ ఎదిగినటువంటి తీరును ఇటీవల కాలంలో మనం గమనించాం రాష్ట్రంలో. అంటే ప్రధానంగా ఈటెల రాజేందర్ పేరు ఫైనలైజ్ అయినట్లు ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎవరైనా కానీ ఆ రేసులో ముందు వరుసలో ఉండొచ్చు అనేటువంటి మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ అధిష్టానం అల్టిమేట్గా డిసిషన్ తీసుకుంటుంది కాబట్టి దాన్ని అందరూ రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతమైనటువంటి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రైట్ విజయ్, ఏదైతే బీజేపీ అధ్యక్షుడికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి ఇప్పటికి కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ తీరు ఒకలాగుంది, ఇక్కడ నుంచి బీజేపీ ముందు ఫ్యూచర్ ఒకలాగా ఉండబోతుంది అనేది మాత్రం పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో చూసాము, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 2 సీట్లు కైవసం చేసుకోవడం అనేది అది ఆషామాషి వ్యవహారం కాదు. సో ఇక బీజేపీ ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో పాగా వేయాలనే ఒక పూర్తి స్థాయి వ్యూహంతోనే ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికనే ఇప్పుడు బీజేపీకి ఒక క్లిష్టమైన పరిస్థితిగా భావించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీని నడిపించాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత ఎవరైతే అధ్యక్షుడిగా ఉంటారో ఆ అధ్యక్షుడి మీద బాధ్యత ఉండబోతుంది. సో అందుకోసమే బీజేపీ గత వారం 10 రోజుల నుంచి కూడా కసరత్తు చేస్తుంది. ఈ విషయంలో ఇప్పుడు తాజాగా మనకు వినిపిస్తున్నది ఈటెల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారు అని చెప్పేసి ఇప్పటికైతే సమాచారం అందుతుంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. కానీ దాన్ని ఇంకా మనం క్లారిటీ అయితే ఇవ్వలేము. ఎందుకంటే పార్టీ కేంద్ర కమిటీతో మాట్లాడినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు మనకి ఏ విధమైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే ఇప్పటివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులు ఏవైతే ఉన్నాయో దాంట్లో బండి సంజయ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ పేరు వినిపిస్తుంది, ఈటెల రాజేందర్ పేరు. ఈ ముగ్గురు కూడా బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. బీసీలకే బీజేపీ అధ్యక్ష బాధ్యత ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్ర పార్టీ భావిస్తుంది. అందుకోసమే ఈ ముగ్గురులో ఒకరి పేరు మాత్రం ఖచ్చితంగా తెరపైకి రాబోతుంది. అయితే మనం చూసుకుంటే కనుక బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ ఎప్పుడైతే బాధ్యతలు నిర్వహించారో అప్పుడు బీజేపీ రాష్ట్రంలో చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీని అదేవిధంగా కార్యకర్తలను ఒక తాటి మీదకి తీసుకురావడము, పార్టీని ప్రతి అంశంలోనూ కూడా ప్రజల ముందుకు తీసుకురావడము, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం లాంటి అంశాల్లో బండి సంజయ్ సక్సెస్ఫుల్ కాగలిగారు. ఈ రోజు బీజేపీ సీట్లు సాధించిందంటే దీని వెనుక బండి సంజయ్ పూర్తి పాత్ర ఉంది అని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం భావించింది. ఒకానొక సమయంలో బీజేపీ అధ్యక్ష బాధ్యత ఉంది బండి సంజయ్ని తొలగించిన తర్వాత కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఆత్మలోకంలో పడింది. ఎందుకంటే బండి సంజయ్ ఉండంటే అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉండేవి అని చెప్పేసి కూడా భావించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఏదైతే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, ఈటెల రాజేందర్ విషయంలో ఇప్పటికీ ఎంపీగానే ఉన్నారు కాబట్టి ఈటెల రాజేందర్ కు బీజేపీ పగ్గాలు అందించాలని చెప్పి ఒక ఆలోచన కూడా పార్టీ అధిష్టానం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈటెల రాజేందర్ సంబంధించి ఇటు టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా బీజేపీలో చేరిన తర్వాత కూడా పార్టీకి సంబంధించి కొన్ని కీలక భూమిక పాత్ర కూడా నిర్వహించడం జరిగింది. సో వీటన్నిటిని కూడా తీసుకున్న తర్వాత బీజేపీ అధిష్టానం ఇప్పుడు తీవ్రమైన కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఇటు ఈటెల రాజేందర్ కా లేకపోతే బండి సంజయ్ కా లేకపోతే మరోవైపు ధర్మపురి అరవింద్ కా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ధర్మపురి అరవింద్ కూడా ఎంపీగా ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో గత ఎన్నికల్లో ఏదైతే పార్టీ విషయంలో పూర్తి స్థాయిలో అంకిత భావంతో పనిచేశారు. ఆయన కూడా కేసీఆర్ ని కావచ్చు, లేకుంటే కేసీఆర్ సర్కార్ లో పనిచేస్తున్న కేటీఆర్ ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, కవితను కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇరుకుని పెట్టే క్రమంలో అరవింద్ తన వంతు పాత్ర నిర్వహించడం జరిగింది. సో ఈ ముగ్గురులో ఒకరిని మాత్రం ఖచ్చితంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది. ప్రధాన పేర్లు మాత్రం ఈటెల రాజేందర్ పేరు ముందుంది, ఆ తర్వాత బండి సంజయ్ పేరు వినిపిస్తుంది, ఆ తర్వాత ధర్మపురి అరవింద్ పేరు వినిపిస్తుంది. కానీ ఈ రేసులో ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఎవరికి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పబోతారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉగాది నాటికి వీటికి కసరత్తు అంతా పూర్తి చేయాలి, వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలన్నది పార్టీ భావిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రాజా సింగ్ లాంటి వాళ్ళు కూడా ఇది ఓపెన్ గానే లేఖ రాయడం జరిగింది. అటు అధిష్టానానికి కానీ, ఇటు పార్టీ నాయకత్వానికి కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ, ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో, ఏవైతే పార్టీ కోసమే అంకిత భావంతో పనిచేస్తున్న వారికి మాత్రమే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి. ఎందుకంటే గతంలో చూసాము కొంతమంది అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళు సొంతానికి అదేవిధంగా పార్టీ ఎదగకుండా చేశారు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఏతుందో అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఈటెల రాజేందర్ కా లేకుంటే బండి సంజయ్ కా ధర్మపురి అరవింద్ కా అనేది బహుశా 1-2 రోజుల్లో దానికి క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. విజయ్.
మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. గత రాత్రి ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉందని గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వైద్యులు కొన్ని పరీక్షలు పూర్తి చేశారు. మరి కాసేపట్లో కొడాలి నాని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. గత 2 రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు కిడ్నీ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ప్రధాన ద్వారం ముందు హౌస్ కీపింగ్ కార్మికులు నిరసనకు దిగారు. తమకు పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి పెరిగిన జీతభత్యాలు ఈఎస్ఐ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల నుంచి ఎన్నిసార్లు అధికారులను విన్నవించినా ఫలితం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో కాలేజ్ గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. హైదరాబాద్ సరూర్నగర్ పరిధిలో జరిగిన అప్సరా హత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అప్సరా అనే యువతిని అత్యంత దారుణంగా హతమార్చిన పూజారి వెంకట సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది. సాయికృష్ణ పనిచేసే ఆలయానికి వచ్చే క్రమంలో అప్సరకు అతడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని అప్సరా తరచూ సాయికృష్ణపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న సాయికృష్ణ ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను కారులో తీసుకెళ్లాడు. సుల్తాన్పల్లి శివార్లోని గోశాల వైపు సీసీ కెమెరాలు లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. కారులోని గాఢ నిద్రలో ఉన్న అప్సరా ముఖంపై ప్లాస్టిక్ కవర్తో కప్పి ఊపిరాడకుండా చేసి చంపాలని చూశాడు. కానీ ఆమె ప్రతిఘటించడంతో తన వెంట తెచ్చుకున్న బెల్లం కొట్టే రాయితో తలపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత అప్సరా మృతదేహాన్ని సరూర్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్ హాల్లో పడేశాడు. నిర్మల్ జిల్లా భైంసాలో తమ అక్రమ అరెస్టులపై ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా ఆశా వర్కర్ల అక్రమ అరెస్టుల నేపథ్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. ముక్కు చెవులు గొంతు మూసుకుని విరుద్ధంగా నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 18,000 రూపాయలు చెల్లించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. పీఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. పోరాడితే పోయేదేమి లేదు.
రైతుల పేరుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా అనంతపురంలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పలువురు రైతులు ఆత్మహత్యయత్నం చేశారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా బాధిత కుటుంబాలను పరామర్శించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1750 హెక్టార్ల వరకు పంటలు దెబ్బతిన్నాయని మంత్రి తెలిపారు. 1240 మంది రైతులు 60 కోట్ల రూపాయలు నష్టపోయారని అన్నారు. మొన్నటి ప్రకృతి వైపరీత్యం వల్ల నిజంగానే ఒక పక్క కడప జిల్లాలోను, మరి అనంతపురం జిల్లాలోను, ఒక పక్క కొంత భాగం సత్యసాయి జిల్లాలో నిజంగానే అరటి తోట పంటలు చాలా భారీగా దెబ్బతిన్నాయి. మరి సుమారుగా 1557 హెక్టార్లు పంట నష్టం జరిగింది. అదేవిధంగా 1240 మంది రైతులు సుమారుగా 60 కోట్ల రూపాయల దాకా నష్టం జరిగింది. మరి మేము ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాము. అక్కడ ఆ విలేజెస్ అన్నీ కూడా పక్క కడప డిస్టిక్, అనంతపురం డిస్టిక్ తోటలు కూడా చూసుకుంటూ వచ్చాం. మరి నిజంగానే అది చాలా దారుణమైన పరిస్థితి. మరి ముఖ్యమంత్రి గారు కూడా మొన్నటి రోజు నుంచే ఎప్పటికప్పుడు అన్ని పరిశీలిస్తూ ఇన్ఫర్మేషన్ పక్క హార్టికల్చరు, మరి సివిక్ హార్టికల్చరు, అగ్రికల్చరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అక్కడ నిన్నటి నుంచి అన్ని పనులు మొదలు పెట్టారు. మరి ఇప్పటికే అందాజుగా 60 కోట్ల దాకా, ఇంకా అదే ఎస్టిమేషన్స్ కూడా ఇంకా రేపటికంతా క్లారిటీగా వస్తుంది. మరి ఈ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చెప్పాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా రైతుల పక్షపాత అన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా పంట పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యమంత్రి గారు ఒక అనుభవం రైతు పక్షపాతిగా. అనంతపురంలో బైక్లు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 16 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. మేరకు ఈ వరుసగా ఈ చోరీకి గురవుతున్న ద్విచక్ర వాహనాలు డిటెక్ట్ చేసేదానికి అనంతపూర్ టౌన్ డిఎస్పీ వి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీసు, అదేవిధంగా 1 టౌన్ 3 టౌన్ పోలీసులు కలిసి సంయుక్తంగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 18 వెహికల్స్ని ఈ ముగ్గురు కలిసి సిసిఎస్, 1 టౌన్ 3 టౌన్ వాళ్ళు కలిసి సీజ్ చేయడం జరిగింది. వీటి వర్త్ ఒక 16 లక్షలు ఉంటుంది. ఇవి ఒక 3 గ్రూపులకు సంబంధించిన వ్యక్తులు వీటిని ముద్దాయిలు దొంగలించడం జరిగింది. దీంట్లో ఒక ముఠాకి సంబంధించి జితేంద్ర అలియాస్ సిద్ధు, భవానీ నగర్ ఇతను అనంతపురం అనే ఒక అతను, ఇంకొక జట్లో వచ్చేసి షేక్ తాహీరు, అతనికి తోడుగా ఒక డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రరాయ్కి మంత్రి పదవి ఇవ్వాలని ఆల్ ఇండియా ట్రైబల్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గ విస్తరణలో బంజారా ఆడబిడ్డలకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. రామచంద్రనాయక్ డాక్టర్ వృత్తిలో ఉండి ప్రజలకు ఎన్నో సేవలు అందించారని వారు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల్లో మంత్రివర్గ తెలంగాణ విస్తీర్ణ ఉంటుందని ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బంజారా ఎస్టీ జనాభా ఇప్పుడున్న సెన్సెక్స్ ప్రకారం 11% ఉన్నాం. ఈ 11% జనాభాలో తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డ గారికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బంజారాలో గత ఎన్నికల్లో మూకుమూడిగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గెలిపించడం జరిగింది. అన్ని నియోజకవర్గంలో బంజారా మిత్రులు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండమైన మెజారిటీతో అధికారంలో తేవడం జరిగింది. అలాంటి బంజారాకు ఇవాళ మంత్రివర్గంలో స్థానం లేకుంటే నిజంగా బంజారా ప్రజలు కొంచెం నారాజుతో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి బంజారా వర్గానికి చైతన్యం చేసినాం ఆ రోజుల్లో. ఇప్పటికీ మా వర్గం కొంచెం బాధతో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాకు 1976 నుండి
బంజారాలకు ఒక సాముచిత స్థానం కనిపించింది ఇందిరాగాంధీ గారు. అలాంటిది ఈరోజు మేము మంత్రివర్గంలో లేకుంటే మా జనాభా కొంచెం ప్రభుత్వం పైన నారాజుగా ఉన్నట్టు మాకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, తెలంగాణ ఇచ్చిన సోనియా అమ్మ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు డోర్నకల్ ఎమ్మెల్యే బంజారా బిడ్డ అంటే యంగ్ అండ్ డైనమిక్, ఒక డాక్టర్ వృత్తిలో ఉండి నెలకు ₹1,00,000 సంపాదించి. కాకినాడ జిల్లా ప్రతిపాడులో బొడ్డు రమేష్ అనే నిరుద్యోగిని ఓ దంపతులు మోసం చేశారు. పెద్దిపాలెంకు చెందిన గొంప రామకృష్ణ, దుర్గా ప్రవీణ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మపలికి 4,50,000 కాజేశారు. 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేశారని నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ప్రతిపాడు మండలం సార్ మాది. ఈ ప్రతిపాడు మండలం సార్ గంప రామకృష్ణ భార్య జాబ్ ఇప్పిస్తానని చెప్పి మా ఇంటికి వచ్చారు సార్. వచ్చి మామూలుగా జాబు అవుద్దని చెప్పేసి మమ్మల్ని నమ్మించారు సార్. నమ్మితే మేము ₹2,00,000 పట్టుకెళ్ళారు సార్. తర్వాత మళ్ళీ పేరు లైన్లో పెట్టాలంటే ముందు ఆ డబ్బులు కూడా కట్టేయాలా, లేకపోతే మేము పేరు లైన్లో పెట్టిన తర్వాత మా మీద తిరగబడతారు కదా, పోస్టింగ్ అయిన తర్వాత ఇస్తారా ఎవరని చెప్పేసి అన్నారు సార్. అనేసిన తర్వాత ఉన్న డబ్బులు కూడా పట్టుకుపోయారు సార్. పట్టుకుపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ డబ్బుల విషయం మామూలుగా ఇది మా జాబు లేదు, మా డబ్బులు ఏది అని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. అడుగుతుంటుంటే కాలక్షేపం చేస్తున్నారు తప్ప డబ్బులు ఏమి ఇచ్చి బాధ్యతలు ఇస్తలేదు సార్. వాళ్ళు ఇవ్వకపోతే మేము ఓసారి అతను తీసుకొచ్చామండి, పెద్దపల్లి వస్తుంది, పెద్దపల్లి వెళ్ళండి, ఇక్కడ పెద్దలు తీసుకొచ్చారు సార్. పెద్దల కాడ పెట్టి మేము తేల్చుకుంటున్నాం సార్. అంతలోకి ఈ పెద్దపల్లి వచ్చిన గంప రామకృష్ణ వాళ్ళకి ఫోన్ చేశారు సార్, ఆ ఊరి వాళ్ళకి. అక్కడి నుంచి రెడ్డి అమర్నాథ్ గారు, వనపర్తి నాగేశ్వర గారు అండి, ఏగులపాలెం సార్, పెద్దపాలెం లొండ వెంకటేశ్వర, వీళ్ళు ముగ్గురు వచ్చారు సార్. వచ్చి ఏటమ్మా తగువని అడిగారు సార్. ఇలా చేశారు సార్. మరి మాకు చూస్తే ఇంత ఇబ్బందిగా ఉంది సార్, అప్పులు చేసాం సార్, అప్పులు వచ్చాము ఇంటి మీద పడుతున్నారు సార్, మాకు ఏ ఆప్షన్ ఏమి లేదండి, డబ్బులు చూస్తే ఎత్తాలి సార్ అని చెప్పి చెప్పాను సార్. అవన్నీ ఆలోచించుకుని అప్పుడు మాట్లాడి ఇంకా అడగకండి, అతను చేయకండి మీరు ఫోను, మాది బాధ్యత అని చెప్పేసి 1 నెలల టైం పెట్టుకున్నారు సార్. ఎవరి ద్వారా మీకు జరిగింది ఇలాగ అగ్రిమెంట్? అది సంస్థలో జరిగిందండి. జరిగిన తర్వాత సిద్దిపేట జిల్లా పెద్ద సముద్రాలలో మంచినీటి కోసం మహిళలు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 10 రోజులుగా మంచినీరు రావడం లేదని, గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్పిన స్పందన లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగడానికి మంచినీరు లేక దారితో అలమటిస్తున్నామని వాపోయారు. సుమారు గంటకు పైగా మహిళలు ఆందోళన కొనసాగించడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.